మెప్మాలో పనిచేస్తున్నటువంటి ఆర్పీల సమస్యలపై మెప్మా ఎండీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జూలై 18వ తేదీన రాష్ట్ర సదస్సు జరిగింది. ఆ సదస్సులో వివిధ జిల్లాల నుంచి పాల్గొన్నటువంటి ఆర్పీలందరూ చెప్పినటువంటి సమస్యల్ని క్రోడీకరించి వినతిపత్రాన్ని ఎండీ గారికి అందజేయడం జరిగింది. ఈ రోజున ప్రధానమైనటువంటి సమస్య ఆర్పీలు పనిచేస్తున్నటువంటి లాగిన్స్, మొబైల్ లాగిన్స్ డైరెక్ట్గా మెప్మా ఆఫీసు నుంచే లాగిన్ ఇవ్వడము ఆపడం లాంటివి చేస్తా ఉన్నారు. కింది స్థాయి అధికారులు చెప్పిన వెంటనే కారణాలు తెలుసుకోకుండా ఆపేసే పనిచేశారు. మెప్మా ఆఫీసు నుంచి ఎండీ గారికి కానీ లేదా డైరెక్టర్లకు కానీ ఎవరికైనా సరే ఆర్పీలకి డైరెక్ట్గా లాగిన్ ఇచ్చే పని కానీ ఆపేటటువంటి రైటు వీళ్ళకి లేదు. అందుకనే వెంటనే లాగిన్లు ఎవరైతే ఆగినాయో వాళ్ళందరికీ కూడా వెంటనే లాగిన్ ఇచ్చేయాలనేటటువంటి పద్ధతిలో డిమాండ్ చేశాము. ఎండీ గారు డైరెక్టర్ గారు ఇద్దరు కూడా స్పందించి లాగిన్లు మా దగ్గర నుంచి ఇచ్చేటటువంటిది కానీ ఆపేది కానీ ఆపేస్తాం, ఇది జిల్లా సెంటర్కే మేము బదలాయించే పని చేస్తాం, పీడీ గారి ద్వారానే దీన్ని ఆపరేట్ చేపిస్తామనే పత్ర హామీ ఇచ్చారు. ఈరోజు రేపట్లో ఈ లాగిన్లు అనేటటువంటివి వెంటనే జిల్లాకి బదలాయించేటటువంటి పని, ఆగినటువంటి లాగిన్లన్నీ పునరుద్ధరించేటటువంటి పని చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలు పొదుపు మహిళలతో కలిసి ఆందోళన చేయడానికి ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలాగే ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి 40 ఏళ్ళు వచ్చినాయనే పేరుతో వీళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించే పని చేస్తా ఉన్నారు. 60 ఏళ్ళు వచ్చినాయనే పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పదలుచుకుందాం. సెర్పులో పనిచేస్తున్నటువంటి విఓఏలకి 40 నుంచి 45 ఏళ్లకు పెంచారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు మధ్య ఉన్నటువంటి వాళ్ళు చూసుకునేటప్పుడు ఆ వయసుని వాళ్ళని క్రైటీరియా పెట్టారు, చదువు క్రైటీరియా పెట్టారు. కానీ మెప్మాలో పనిచేసే ఆర్పీలకు సంబంధించి మాత్రం కేవలం 40 ఏళ్లకే వాళ్ళని 40 ఏళ్ళు వస్తే వాళ్ళని ఆర్పీలుగా ఆపేసేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని కూడా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఈ విధానాన్ని రద్దు చేసి ఆర్పీలందరికీ రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం 8,000 రూపాయల వేతనం చెల్లించాలి. పనికి వేతనానికి ముడిపెట్టి ఆర్పీల కొట్టగొట్టేటటువంటి పని చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు రాజకీయ వేధింపులు పెరిగినాయి. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్పీలకు సంబంధించినటువంటి లిస్టులు రాసి వీళ్ళని తొలగించండి, మా వాళ్ళని పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. ఆర్పీలు రాజకీయాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కాదనేది ముందు పాలకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళని తొలగించండి, మా వాళ్ళని పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. ఏళ్ల తరబడి పనిచేసే వాళ్ళు ఏం కావాలి? అందుకని ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైనా ఆర్పీ తప్పు చేస్తుంటే మీరు ఎంక్వైరీ కమిటీ వేయండి, అది నిజ నిర్ధారణ అయితే ఆమెను తొలగించే పని చేయండి. అలా కాకుండా మా గవర్నమెంట్ వచ్చింది, మా పార్టీ వాళ్ళని పెట్టుకోవాలనే పద్ధతిలో ఆల్రెడీ పనిచేసేటటువంటి వాళ్ళని తొలగించడం అనేది సరైనది కాదు. ఆ పద్ధతిలో ఎక్కడైనా తొలగిస్తే ఆందోళనకి సిద్ధమవుతామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలి. 3 సంవత్సరాల కాలపరిమితి సరుకులన్నీ రద్దు చేయాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ ఏ కారణంతో చనిపోయిన 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే గ్రేడింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.